హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై టిఫిన్ గ్యాస్. మీరు చూస్తున్నారు ఎన్టీఆర్ పార్క్. ఇది నియర్ బై ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. మీరు ఎంట్రన్స్ చూస్తున్నారు. ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చి అండ్ ఇక్కడ పబ్లిక్ అనే హాలిడేస్లో చాలా ముందుకు స్టే చేస్తారు. అండ్ ఇది పార్క్ అనేది ఉచితం అండి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. అక్కడ మనకు సెక్యూరిటీ అనేది ఉంటాడు. ఎందుకంటే మనకు జరుగుతుంది ఇబ్బంది అని సెక్యూరిటీ పెట్టారు. కానీ గ్యాస్ మన పాదరక్షలు అయితే బయట ఎడిసి రావాలి. ఇది వచ్చేసి మన ఎన్టీఆర్ వాళ్ళ సమాధిది. ఓకేనా గైస్. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఆ చెట్టు నిండా మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. అండ్ నేను వీడియోలో చూపిస్తాను, చాలా గబ్బిలాలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎన్టీఆర్ది సమాధి. ఓకేనా గైస్. ఆ సమాధికి వెళ్ళే రూటు ఇది. ప్రతి సంవత్సరము మన ఎన్టీఆర్ ఫ్యామిలీ అందరూ ఇక్కడ వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఇస్తారు, పూలదండలు వేస్తారు. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, రాజకీయ నేతలు అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు చాలామంది వస్తారు. ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో దానికి ఎన్టీఆర్ పార్క్ అని పెట్టారు పేరు. అండ్ పబ్లిక్ కూడా వచ్చి తెలిసిన వాళ్ళు వచ్చి ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇలా సాయంత్రం పూట విశ్రాంతి తీసుకొని వెళ్తారు గైస్. అండ్ చూస్తున్నారు కదా, గబ్బిలాలు మాత్రం చాలా ఉన్నాయి ఈ చెట్టు మీద. కాకపోతే హైలైట్ ఏంటంటే ఎవరిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు, సైలెంట్గా ఉన్నాయి. సో ఇదైతే ఆశ్చర్యం అండి ఇక్కడ ఆ గబ్బిలాలు. ఓకేనా గైస్. అండ్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. గైస్, నేను మీ నరసింహారెడ్డిని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా గైస్? అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను ఎన్టీఆర్ గార్డెన్లో ఉన్నాను. ఓకేనా గైస్. మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ డాడీ ఎన్టీఆర్, ఆయన పూర్తి పేరు వచ్చేసి నందమూరి తారక రామారావు. జననం వచ్చేసి 28 మే 1923 జన్మించాడు. జన్మస్థలం వచ్చేసి నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ జన్మించాడండి. అండ్ ఆయన తల్లిదండ్రులు నందమూరి లక్ష్మించడం జరిగింది, వెంకటరామయ్య అండి. అండ్ మరణం వచ్చేసి 18 తారీఖు జనవరి 1996లో ఆయన మరణించడం జరిగింది. అండ్ సినీ జీవితానికి వచ్చేసి ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా రంగానికి విశేషమైన గౌరవం తెచ్చిన మహానటుడు. ఆయన 1950లో మన దేశం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారండి. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, శివుడు వంటి దేవత పాత్రలు పోషించి ప్రజల మనసులో దేవుడిలా నిలిచాడు. అండ్ దాదాపు ఆయన 300కు పైగా సినిమాలు నటించారు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు మన ఎన్టీ రామారావు గారు. రాజకీయ జీవితము ఆయన 1982లో తెలుగుదేశం పార్టీ టీడీపీని స్థాపించారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న రాజకీయ ధోరణానికి ప్రత్యామ్నాయంగా నిలిచారు. 1983లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మొత్తం 3 సార్లు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రజల మద్దతు పొందాడు మన ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు, పథకాల గురించి మనం మాట్లాడుకుంటే, పేదలకు 2 రూపాయలకు బియ్యం పథకము, మహిళలకు ఆస్తి హక్కులు, గ్రామీణాభివృద్ధికి పేదపీట, తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ పురస్కారాలు, పద్మశ్రీ 1968లో వర్తించింది. అండ్ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్ని గౌరవ పురస్కారాలు ఆయన సొంతమైనవి. అండ్ వారసత్వం కూడా. ఆయన ఎన్టీఆర్ గారు నటుడుగా మాత్రమే కాదు, ఒక ప్రజానాయకుడిగా, ఒక తెలుగు వారి గౌరవం చిహ్నించేంత గొప్పగా గుర్తింపు పొందారండి. అందుకే ఆయన మహనీయుడు అయ్యాడు ఎన్టీఆర్ గారు.
మీరు ఎక్కడున్నా సరే మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ నరసింహారెడ్డి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ ప్రజెంట్ మీకు కనబడుతున్న వీడియో వచ్చేసి ఎన్టీఆర్ వాళ్ళదే. ఓకేనండి. ఇక్కడ మన ఎన్టీఆర్ పార్క్ అని కూడా అంటారు. ఎన్టీఆర్ది మన మన సమాధి అనేది ఇక్కడే చేయడం జరిగింది. అండ్ చాలా ఏళ్ళ నుంచి, చాలా రోజుల నుంచి ఇక్కడ ఎన్టీఆర్కి ప్రతి ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ, పొలిటికల్స్ లీడర్స్ కానీ అందరూ వచ్చి ఇక్కడ పూలదండలు వేసి సానుభూతి అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద నాకు కామెంట్ చేయండి. నేను కంటిన్యూగా వీడియోలు తీస్తాను. ప్లీజ్ నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ నరసింహారెడ్డిని. సదా మీ ప్రేమకు ఎల్లప్పుడూ వాంఛ. అండ్ ప్రజెంట్ మన ఎన్టీఆర్ గార్డెన్లో చాలామంది సేద తీరుతున్నారు. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ పార్కులో ఇప్పటి వరకు ఏ ఛార్జెస్ అనేది చేయలేదు. ఎందుకంటే ఏ పార్క్కి వెళ్ళినా సరే టోకెన్ పెట్టడమో లేదా సంథింగ్ ఏదో పెట్టడం చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఫ్రీ అయినా ఉంది. వెళ్ళొచ్చు, మనం ఎంత పొద్దుైనా సేద తీరొచ్చు. అండ్ పార్క్ కూడా నీట్గా చాలా అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్ సమాధి అంటే చాలా వేలాది మంది వస్తుంటారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా నేను ఇందాక చూసింది ఏంటంటే స్టూడెంట్ కూడా వచ్చారు. స్కూల్ వాళ్ళు తీసుకొని వచ్చి స్టూడెంటే ఇక్కడ గుమ్మిడిగా తిరిగి అంటే మనకు గురువు లెక్క మొక్కి దండలు వేయాలనుకున్నారు, దండలు వేస్తున్నారు. అండ్ మొక్కటోళ్ళు మొక్కుతున్నారు. సో అంటే ఇప్పటికీ ఎన్టీఆర్ గురించి గుర్తుపెట్టుకొని మరీ వచ్చి మొక్కుతున్నారంటే ఆలోచించండి. అండ్ అదైతే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఓకేనా గైస్. ఇంకా నేనేం చెప్పాలి, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అండ్ పబ్లిక్ వస్తూనే ఉన్నారు. అండ్ దాంతోపాటు ఫ్రీగా పెట్టడం జరిగింది కాబట్టి సో చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ సో ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేయండి. ట్యాంక్ బండ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్ విజిట్ చేయండి. అండ్ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుసు, కాకపోతే బయట ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు అనుకుంటున్నాను. ఎందుకు అంటే బయట చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ఎన్టీఆర్ సమాధి అనేది ఎక్కడ ఉన్నదని తెలియదు. కాకపోతే ఇక్కడైతే మన ఎన్టీఆర్ సమాధి ఉంది. అండ్ దీనికి ప్రతి ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబంతో వచ్చి ఇట్లా నివాళులు అర్పిస్తారు. ఓకేనా గైస్. అండ్ కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఖచ్చితంగా అప్డేట్ అనేది వస్తుంది. ఓకేనా గైస్. దీని బ్యాక్ సైడ్ మీకు కనబడుతుంది వచ్చేసి సచివాలయం. ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను. ఓకేనా గైస్. అండ్ బయట నుండి తీసిందే. అండ్ లోన్ కంటే మనకు అలవ్ లేదు కాబట్టి వీలైనంత వరకు తీశాను. ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. అండ్ నాది ఇప్పటికైతే సబ్స్క్రైబర్స్ వచ్చేసి నాకు దగ్గర ఒక 1400 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి, ఇలాగే కొనసాగాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి. అండ్ ఓకేనా, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు ముందుగా వీడియో అనేది చూస్తారు గైస్. ఓకేనా గైస్. అండ్ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా స్టూడెంట్ అందరూ వస్తున్నారు అండ్ చుట్టూ తిరుగుతున్నారు అన్నాను కదా. అక్కడ ఒక లెక్చరర్ ఉన్నారు చూడండి, నేను జూమ్ చేస్తాను చూడండి. ఆ లెక్చరర్ అనేది గుమ్మిడిగా తిప్పి మొక్కిస్తున్నాడు. సో అదైతే నాకు బాగా నచ్చిందండి. అండ్ ఎన్టీఆర్ గారిని గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఆయన చేసిన మంచి చాలా పేరుకుపోయింది. అంటే ఆయన రాజకీయ నేతగా కాకుండా ఒక సినిమా యాక్టర్గా, ఒక హాస్య నటుడిగా, ప్లస్ యాక్టర్గా, అండ్ సినీ నిర్మాతగా, ప్రొడ్యూసర్గా చాలా 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 తెలుసు అందరికీ. అండ్ మన తెలుగు తనం అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొన్ని దేశాలకు ఇంతకు ముందే అంటే తెలంగాణ పీపుల్ని దేంట్లో తక్కువ కాదు, ఆంధ్ర పీపుల్ దేంట్లో తక్కువ కాదు అని చెప్పి ఒక ఆంధ్ర పర్సన్ వచ్చి మూవీస్ తీసి అండ్ దాంట్లో సన్నివేశంలో
పాత్రలు, దేవుని పాత్రలు అండ్ శ్రీకృష్ణుని పాత్రలు అండ్ దేవుని సినిమాలు ఎక్కువ తీసి దాంట్లో నీలమై మంచి చెడు అనేది పబ్లిక్ చెప్పడం జరిగింది. అదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సో దీనికి తోడు ఆయన రాజకీయ నేతగా ఎదిగి అండ్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్నో సేవలు, ఎన్నో ఉచిత పథకాలు, ఎన్నో సేవలు, ఎన్నో ఉచిత పథకాలు పబ్లిక్కి అందించడం జరిగింది. అండ్ దానికి తోడు మనకు ఆయనకు పద్మశ్రీలు అండ్ అవార్డులు చాలా వచ్చాయండి. అండ్ దాని గురించి కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను, ఫుల్ వీడియోతో. ఓకేనా గైస్? అండ్ దాని గురించి ఇట్లా వివరిస్తాను. అలా మనకు చాలా ఆప్తుడు మన ఎన్టీఆర్ గారు. సో ఇప్పుడున్న ఫ్యామిలీలో వాళ్ళ ఎన్టీఆర్ అయినా సరే, జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మంచోళ్ళండి. అందరికీ ఆపదంటే సరే హెల్ప్ చేస్తారు. వాళ్ళ మూవీ తరఫున కానీ, అసోసియేట్ తరఫున కానీ, లేదంటే ఏదైనా మూవీ లాంచ్ అయినప్పుడైనా సరే నేను జూనియర్ ఎన్టీఆర్ కానీ బాగా గమనించానండి. ఆయన ఆడియో లాంచ్ కానీ ట్రైలర్ లాంచ్ ఎవరైనా వస్తే ఇబ్బంది పడకుండా వెళ్ళాలనే మనస్తత్వం ఆయనది. ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తాడు, మీరు ఏమి ఇబ్బంది పడకండి, కావాలంటే ఇంట్లోనే ఉండి టీవీ చూడండి కానీ ఇక్కడ వచ్చి ఇబ్బంది పడకండి అంటాడు. అంటే ఆయన మనలో ఒకటిగా ఆలోచిస్తాడు. అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో దాంట్లో ఈయన ఒకడు. అంటే నా లెక్కల ఏంటంటే నేను కొద్దిగా గ్రహిస్తాను మనిషి స్వభావం ఎట్లా ఉంటుందంటే ఆయన ఇచ్చే మాట కానీ స్పీచ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది, కమిట్మెంట్ ఇట్లా అలాగే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా ఎన్టీఆర్ని కలవాలని ఉంటే ఇట్లా కలవడం జరిగింది. జస్ట్ మాట పూర్వకంగా అది నా సోషల్ మీడియాలో ఎక్కడో చూసి వెళ్ళి కలవడం జరిగింది. అండ్ సో అందుకని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఇలాగే ఇంకా తెలిసిన వాళ్ళకి అందరికీ వినిపిస్తూ ఉండాలి. అండ్ మీ మూవీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నాకు ఎక్కువ ఇష్టం అంటే సింహాద్రి ఇష్టము, ప్లస్ మన ఆది సినిమా ఇష్టం అండి. అండ్ మీకు జూనియర్ ఎన్టీఆర్లో ఏ మూవీ ఇష్టం అనేది నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా గైస్? అండ్ నేను ఇంతకుముందు చూపెట్టాను కదా, అది వచ్చేసి మన ఎంట్రెన్స్ అండి. ఇగో చూపెడుతున్నాను కదా, ఆ ఎంట్రెన్స్ నుంచి వాళ్ళు వస్తారు. ఆ బ్యాక్ సైడ్ నుంచి అట్లా వచ్చి డైరెక్ట్ ఇక్కడ వచ్చి మన తిరుగుతారు. తిరిగి ఇటు నుండి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కొద్దిగా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడికి పెద్ద పెద్ద ప్రముఖులు వస్తారు, రాజకీయ నేతలు వస్తారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనకు అవైలబుల్ ఉండదండి, ఎందుకంటే మొత్తం ప్రెస్ మీడియానే వస్తుంది. సో అందుకని. ఓకేనా గైస్? అండ్ ఇది వచ్చేసి నూతనంగా మన ఓపెన్ చేసిన సచివాలయం అండి. అండ్ చూడండి, వీలైతే కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవ్వండి, ఎందుకంటే నేను కొద్దిగా బ్యాక్ ఉండి వీడియో తీశాను. మరీ లోన్కి పర్మిషన్ లేదు మనకు. బై లక్ మనకు తెలిసిన వాళ్ళ నుంచి పర్మిషన్ వస్తే ఖచ్చితంగా లోన్కి వెళ్ళి ఏమేమి ఉందనేది ఫుల్ వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. ఇన్కేస్ లేకపోతే మాత్రం లేదండి. కాకపోతే చూడండి, ఇప్పుడంటే బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీశాను. బట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇంతకుముందుకు ఇప్పటికీ కొద్దిగా చేంజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంతకుముందు ఇట్లా ఒకటి సచివాలయం వీడియో పెట్టాను, బట్ అప్పుడు అన్నీ కరెక్ట్ జరగలేదు. ఇప్పుడు జరిగాయి కాబట్టి నేను పెడుతున్నాను. అండ్ పూల చెట్లు అన్నీ పెద్దగా అయ్యాయి, ప్లస్ వాటర్ ఫాల్స్ మంచిగా పెట్టారు. అండ్ అక్కడ మన కార్ పార్కింగ్ కూడా ఉంది. ఓకేనా? అండ్ చాలామంది ఇట్లా వెళ్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, బట్ వాళ్ళకు పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. బట్ మనకు పర్మిషన్ లేదు కాబట్టి నేను బయట నుండి వీడియో తీస్తున్నాను. సో ఓకేనా గైస్? అండ్ ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా నేను 1000 లైక్స్ ఇస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్స్ ఇవ్వండి. అండ్ లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుంది. అండ్ కామెంట్ చేస్తే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందని నాకు తెలుస్తుంది. అండ్ ప్లస్ ఇంకోటి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు వ్యూవర్షిప్లో కనబడుతుంది ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు, అంటే తెలంగాణ వాళ్ళు చూస్తున్నారా ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారా అనేది. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఒక చిన్న యూట్యూబర్ని, అండ్ మిమ్మల్ని నమ్ముకొని నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అండ్ ప్లీజ్ ఒకసారి దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు ఇంకా నా ఛానల్ని చూసుకుంటూ ఉండవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను మీ నరసింహారెడ్డిని, ఎల్లప్పుడూ మీ క్షేమం కోరే వ్యక్తిని. ఓకేనా గైస్? అండ్ జూమ్ అవుట్ చేశాను, చూడండి ఎంత బాగుంది. అండ్ నాకైతే నచ్చింది. అండ్ నాకు లోన్కి వెళ్ళి ఫోటో దిగాలని ఉంది, బట్ దిగలేకున్నా.
బట్ ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్న ఫోటో దిగుతాను లోన్కి వెళ్ళడానికి. అండ్ వీలైతే వీడియో అనేది తీస్తాను, లేదంటే లేదు. ఫోటో అయితే ఖచ్చితంగా దిగుతాను. ఓకేనా గైస్? అండ్ ఈ వీడియోకు మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే, ఎందుకంటే కష్టపడి తీస్తున్నాను కాబట్టి. అండ్ ఇంకా అండ్ గ్యాస్ ఇంకోటి మనం చెప్పడం ఏంటంటే, మన మూవీ వచ్చింది అండ్ యూట్యూబ్లో #ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ILAK ఇలాక్ అని కొట్టి చూడండి, టైలర్ లాంచ్ వస్తుంది. మూవీ వెళ్ళి చూడండి, అంటే టైలర్ లాంచ్ చూడండి, సారీ. టైలర్ నెక్స్ట్ ఫిబ్రవరిలో మూవీ వస్తుంది, ఫుల్ మూవీ. అండ్ మనకు బాగా తెలిసిన వాళ్ళది యూట్యూబర్ #ఎంటర్టైన్మెంట్ అంజల్ దాస్ అన్న అండ్ సుధాకర్ అన్న, వీళ్ళు ఇద్దరు కలిసి, సుధాకర్ అన్న హీరోగా, అంజల్ దాస్ అన్న దర్శకత్వంలో ఈ మూవీ వస్తుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి, టైలర్ చూడండి, చూసి మీకు కామెంట్ ఏమనిపించిందో నాకు చెప్పండి. నా ఛానల్ వచ్చేసి PNR TV, నాకు కామెంట్ చేయండి. ఓకేనా గైస్? నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. #ఎంటర్టైన్మెంట్లో నా యూట్యూబ్లో టైలర్ లంచ్ది స్పీచ్ పెట్టాను. ఆ స్పీచ్కి చాలామంది కామెంట్ చేశారు, వాళ్ళందరికీ రిప్లై ఇచ్చాను. కావాలంటే చూడండి, నా యూట్యూబ్లోకి వెళ్ళి ఇట్లా PNR TV అని కొట్టి చూడండి, #ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ది ఇట్లా స్పీచ్ ఉంటుంది, ఆ స్పీచ్ చూడండి. కామెంట్స్ ఖచ్చితంగా అందరికి ఇచ్చాను. అండ్ మా సుధాకర్ అన్న కూడా నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు యూట్యూబ్లో వెళ్ళి నా వీడియోలోకి వెళ్ళి ప్రతి వీడియో చూడండి. ఒక 3వ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది. నేను యూట్యూబ్ ప్రమోషన్స్ ఏవైతే చేశారో ఆ ప్రమోషన్స్ అన్నీ యాడ్ చేసి లాస్ట్లో నేను వీడియో చెప్పాను, వాళ్ళ కష్టం ఏముంటుందని నేను చెప్పాను. ఆ కష్టానికి తగ్గట్లు ఫలితం మనం ఇవ్వాలని కూడా చెప్పాను. ఆ వీడియోకు మస్కూరి సుధాకర్ అన్న ఇట్లా కామెంట్ చేశారు, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి. సో మనను ఇంతగా ఆదరించే మన సబ్స్క్రైబర్కి మనము ఎంతో ఉడత భక్తి సాయం చేయాలి కాబట్టి నేను అడుగుతున్నానండి. ఇంతగా అడగడానికి కారణం ఏంటంటే, అది మన మూవీ అండి, మన యూట్యూబర్స్ తీశారు కాబట్టి మనమే హిట్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, మన మూవీ మనమే ప్రమోషన్ చేసుకోవాలి కాబట్టి, మనలో మన మనిషి ఈ మూవీ తీశారు కాబట్టి మనం హిట్ చేయాలి. అండ్ ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ సోషల్ అవేర్నెస్ సంబంధించిన మూవీ కాబట్టి మంచి కంటెంట్ తోటి ముందుకు వచ్చారు. సో దయచేసి అందరూ మూవీ చూడండి, ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది, నేను అప్డేట్ ఇస్తాను. అండ్ ప్లీజ్ దయచేసి మూవీ టైలర్ లాంచ్ ముందుకెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ నచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ స్టేటస్లో పెట్టుకోండి, బుక్ మై షోలోకి వెళ్ళి రేటింగ్ కూడా ఇవ్వండి. ఓకేనా గైస్? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ like, comment and subscribe. And everyone, thank you for watching. And subscribers, love you all, please do subscribe.